హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వీరందరి ఖాతాలకు డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేశారు. అయితే ఒక్కొక్కరికి 25,000 వరకు అయితే డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయి. సో తప్పనిసరిగా మీరు వెళ్ళి తీసుకోండి. అయితే ఎవరికి పడుతున్నాయి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం వీరందరి ఖాతాలకు ఆల్రెడీ డబ్బులు అయితే విడుదల చేసినప్పటికీ కొంతమందికి కొన్ని అనివార్య సమస్యల వలన వీరందరికీ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదు. సో ఈ జమ కాని వారు తప్పనిసరిగా ఏంటంటే ప్రభుత్వానికి అర్జీలు అయితే సమర్పించారు. సో దీని కారణంగా ఎవరైతే 13,678 మంది ఉన్నారో వారి యొక్క అప్లికేషన్లు పెండింగ్ లిస్టులో అయితే ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఇలాంటి వారందరికీ మళ్ళీ డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇది ఎవరికని చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు ఎవరైతే ఉన్నారో వీరందరి ఖాతాల్లో రీసెంట్గా మనకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇందులో చాలామందికి అయితే డబ్బులు అయితే పడలేదండి. అర్హత ఉన్నప్పటికీ మాకు ఎందుకు వేయలేదని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వాన్ని అయితే అర్జీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నేతన్న సేవలో పథకంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని చెప్పేసి అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అద్దె ఇళ్లలో ఉన్న వారికి ఇంటి ఓనర్ అనుమతితో సంబంధం లేకుండా స్కీము వర్తింపజేయాలని చెప్పేసి సూచించారు. ఇక ఈ సందర్భంగా 13,678 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సో ఏదైతే ఈ అమౌంట్ ఉందో వీరందరికీ 71,536 మంది ఖాతాల్లో ప్రభుత్వం అయితే నగదు అయితే జమ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నగదు బ్యాంకుల్లో కూడా అయితే పడుతుంది. సో ఒకవేళ మీరు నేతన్న పథకానికి సంబంధించి అప్లై చేసుకొని ఉంటే, మీరు మగ్గాలు నేస్తుంటే కనుక అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డబ్బులు రాకుండా మళ్ళీ మీరు అర్జీలు ఇచ్చి మళ్ళీ మీరు రీఅప్లై చేసి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయా లేదనేది మీకు తెలుస్తుంది. ఒకవేళ పడని వారు టెన్షన్ పడకండి, డబ్బులు అనేది పడతాయి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.